హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీఎఫ్బీసీ. నేను మీ అంజలి. ఎస్ 100 crores వినడానికి ఎంత బాగుందో. ఈ సినిమా టీజర్ కూడా చాలా బాగుందన్నమాట. అండ్ టీమ్ కూడా అంతే బాగున్నారు. రైట్ నో మనతో పాటు ఉన్నారు కాబట్టి ఈ 100 crores ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఏంటి, దెయ్యాలంటున్నారు, అవంటున్నారు, ఇవంటున్నారు, మళ్ళీ తీరా చేస్తేనేమో నోట్లు చెల్లవాయి. ఏం జరిగిందో, ఎప్పుడు తీసారో, ఏంటో సంగతులు వాళ్ళతోనే మాట్లాడి తెలుసుకుందాం అనమాట. సో హాయ్ టీమ్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? సూపర్. ఓకే, సూపర్. సో ఎలాగో మన మూవీ 100 crores కాబట్టి జస్ట్ అ ఫన్నీ క్వశ్చన్. మీకు ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్ గా తెల్లారి లేచిన వెంటనే అకౌంట్ లో 100 crores వచ్చాయి, సో ఫస్ట్ మీరు చేసే పని ఏంటి? అసలు అకౌంట్ లో వస్తే గొడవ అవుతుంది, ఇంకా హ్యాపీగా ఖర్చు పెట్టుకుంటాం. హ్యాపీగా మీవి కావు కదా, మీకు ఎట్లా వచ్చాయో తెలియదు కదా. అంటే అకౌంట్ అంటే అకౌంటే, ఇక ఉత్తుకున్నాను ఎవరు వేయరు, ఏదో పని ఉంటేనే వేస్తారు. ఓకే, మనతో ఆ పని ఏదో చేయించుకుంటారు. తర్వాత సో మీరైతే హ్యాపీగా ఖర్చు పెట్టుకుంటారు. ఫస్ట్ ఏం కొనుక్కుంటారు? ఫస్ట్ చేసిన అప్పులు తీర్చుకుంటాం. దట్ ఈస్ మ్యాక్స్ మిడిల్ క్లాస్ వాళ్ళందరూ ఆలోచించేది అలాంటిదే. ఓకే, సూపర్. సార్ మీరేం చేస్తారు? మిడిల్ క్లాస్ ఏముంది, హై క్లాస్ ఏముంది. ఇప్పుడు ప్రొడ్యూసర్ పాపం ఆయన కూడా అప్పు చేసే ఉంటాడు. అదే మీరు చెప్పండి ఏం అంటే చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ 100 crores ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అకౌంట్ లో పడవు. అది ఎందుకంటే 10 లక్షలు పడితేనే ఎక్కడి నుంచి అనేది లాక్ చేస్తారు. లాజికల్ ఆలోచిస్తున్నారు. లాజికే. ఎందుకంటే 100 crores మనం ఇప్పుడు ఈ సినిమాలో మనం ఎట్లా మొత్తం 100 crores క్యాష్. నేను అడుగుతున్నా క్వశ్చన్, 100 crores నీకు దొరికితే మీరేం చేస్తారు? క్యాష్ దొరికితే, క్యాష్ దొరికితే ప్రపంచంలో ఎవరికి కనిపించకుండా వెళ్ళిపోతా సార్. నేను 100 తీసుకునే కాదు, అంటే బేసికల్ గా అది నేను మా ఆయనకి ఇస్తాను. మా ఆయన ఏం చేస్తారు ఆడిష్టం. ఇక్కడ నుంచి బయటికి తీసుకుపోవటం అనేది మీరు తీసుకుపోవడానికి ఒక నెల రోజులు. అందుకే నేను అకౌంట్ అడిగాను కదా. అకౌంట్ రావు కదా ఇప్పుడు ఎలా రీల్ పడతాయి తెలుసా? నా పడతాయేమో ఏమో అనుకున్నాడు. బేసిక్ గా 100 crores అనేది ఏంటంటే ఒక నిజంగా ప్రాపర్ గా ఒక క్వశ్చన్, ఒకళ్ళకి గనక దొరికితే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, ఒకళ్ళు దొరికితే ఎంత భయపడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 100 crores ఎవరన్నా చూస్తే ఫస్ట్ భయపడతారు. ఓకే, యా దట్స్ ట్రూ. ఎందుకంటే ఆ భయపడిన దగ్గర నుంచి వాళ్ళకి ఎలా అయితే ఆ ఫియర్ స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి ఏం జరిగింది, దాంట్లో నుంచి ఎటు వెళ్ళింది, ఎటు నుంచి ఎటు వెళ్తుంది, ఇంత డబ్బులు ఒక చోట సెటప్ చేసేటప్పటికి డిమానిటైజేషన్ వస్తే ఇప్పుడు ఈ డబ్బుని ఎలా మెయింటైన్. ఇప్పుడు మన దగ్గర అప్పుడు డబ్బులు ఉన్నప్పుడు మనం మార్చేప్పుడు 1 లక్ష రూపాయలు 2 లక్షలు ఉన్న వాళ్ళని స్పీడ్గా వెళ్ళి మార్చుకున్నాం. ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చాయి మీకు 10 లక్షలు ఉన్నవాడిని కూడా ఈ 10 లక్షలు ఎక్కడ అడుగుతున్నారు. ఇప్పుడు 100 కోట్లు ఉన్నవాడిని ఏం అడుగుతారు, వాడికి ఎంత టెన్షన్ ఉంటుంది. అది ఈ కథ. ఈ కథ అంతా ఫుల్ లెంత్ ఒక ఎంటర్టైన్ ఉంటుంది, ఒక ఎమోషన్ ఉంటుంది, ఒక యాక్షన్ ఉంటుంది. అసలు ఎలా దీన్ని మేనేజ్ చేశారు అనేదే మెయిన్ పాయింట్. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళం మీరందరు కనుక థియేటర్కి వెళ్ళి ఆ సినిమా చూస్తున్నంతసేపు ఏంటి అసలు ఇప్పుడు ఈ సిచ్యువేషన్ మనం ఉన్నాం ఆల్రెడీ, అప్పుడు మనం ఉన్నాం, ప్రతిదీ మనకు కనెక్ట్ అవుతుంటుంది. అవును కదా, నేను ఎలా మార్చాను, అవును కదా, ఎంత టెన్షన్ పడ్డాం. నిజంగా ఆ ముందుకే ఒక 50-60 lakhs ఏదో ఒక పని మీద మొత్తం ఖర్చు పెట్టేశాం. అది ఖర్చు పెట్టకపోయి ఉంటే అసలు అది మార్చడానికి మన పరిస్థితి. మనకు అందులో చాలా తక్కువ టైం ఇచ్చారు. అప్పుడు చొక్కలు మనకేంటంటే తక్కువ టైం ఇచ్చారు కూడా. మోడీ గారు మనకి ఇచ్చింది ఒక మినిమం 45 days సంథింగ్ ఇలా టైం ఇచ్చేసి ఇమ్మీడియట్లీ మార్చేయండి అన్నారు. అసలు ఈ లోపే కదా బయటపడ్డాయి. ఈ కథ ఏంటంటే 2016లో అందరూ పడ్డ స్ట్రగుల్స్ తో పాటు కొంత హ్యూజ్ అమౌంట్ పోయింది. ఇవి మనకి అందరికీ తెలుసు, కానీ ఎవరు బయట మాట్లాడరు. ఎందుకంటే హ్యూజ్ లో పెద్ద పెద్ద డ్రైనేజీల్లో దొరకటం, బండ్లు వదిలేసేయటం, తగలబెట్టేసేయటం, ఇలాంటివి జరిగాయి. ఈ ఇన్సిడెంట్లు అన్ని తీసుకొని పాయింట్ రెడీ చేసాం. నేను అడిగిన క్వశ్చన్ కరెక్టే, ఫన్ కాదు. నిజంగా ఏం చేస్తారు అనేది కరెక్టే. ఎందుకంటే ఎవరు ఏం చేయలేరు కాబట్టి ఆ సినిమా చూస్తే తెలిసిపోతుంది ఏం చేయొచ్చు. సరే, ఎన్నో ఇంటర్వ్యూ చెప్పరా మీరు? నేనా అంటే నా సోలోలో అయితే ఇప్పుడు 10-12 అయినాయి. ఇప్పుడు మామూలుగా అందరు గ్రూప్ అయితే ఒక 4. అది సరే, అన్ని ఇంటర్వ్యూల ఎక్స్పీరియన్స్ మొత్తం అంటే ఖచ్చితంగా మీరు ఏమడుగుతారో క్వశ్చన్ తెలుసు కాబట్టి మామూలుగా కాదు. సో ఎస్, సో ఇద్దరికి తెలుగు, యు బోత్ కెన్ అండర్స్టాండ్ తెలుగు, రైట్? యా, లిటిల్ బిట్ అండర్స్టాండ్. హూ ఇస్ యువర్ తెలుగు టీచర్? Our assistant directors. Yeah. Sai Karthik is always giving me different Telugu lessons. Good friend. నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్ 10 years. ఎందుకంటే కన్నడ ఫీల్డ్ లో నేను వర్క్ చేస్తున్నాను, అక్కడ నాకు బాగా ఫ్రెండ్ తిను. అలా ఏంటంటే తెలుగులో ఒకటి అనుకుంటున్నప్పుడు ఒక క్యారెక్టర్, ఒక కాప్ క్యారెక్టర్ ఉంది, ఇది కూడా కరప్టెడ్ క్యారెక్టర్ ఉంటుంది కొంచెం. కానీ ఎంత కాంట్రాస్ట్ అంటే హీఈస్ డూయింగ్ ఆల్ సోషల్ వర్క్స్ అంతా, తను చేసేదంతా సోషల్ వర్క్స్. బెంగళూరులో తనకు పెద్ద పేరు ఉంది.
సోషల్ వర్క్స్ లో అంటే చేతన్ ఫస్ట్. Hmm. అలాంటి చేతన్ తీసుకొచ్చి ఇక్కడ కరప్టెడ్ కాపు కింద As an actor, యాక్టర్. we play different roles, Yeah. and I am thankful to Mr. Sai Karthik for giving me this role. But it is very fun to play the role, and interesting characterization. The mindset, I think, of each character, Aishwarya's character, Mr. Vasu's character, everybody's looking for the 100 crores in their own interesting ways. So the characterizations are done very well. బేసికలీ మా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న మ్యాజికే అది. పాజిటివ్ వాళ్ళందరినీ తీసుకెళ్లి నెగిటివ్ క్యారెక్టర్ చేస్తారు, నెగిటివ్ వాళ్ళందరినీ తీసుకొచ్చి పాజిటివ్ క్యారెక్టర్ చేస్తుంటారు. And like the characters, more than positive, negative, there's gray, there's a complexities to the character. Of course, the character is not all bad, not all good. There's complexities, almost like human beings. Just See, think- wanting 100 crores doesn't make you bad. We all want it. Yeah, But of by course. by what ways we want it, that makes us positive or negative. What both will you do if you get 100 crores? Just imagine. Okay, in account. Okay, account? ఈ లిస్ట్ ప్రిపేర్ చేస్తుంది సార్. I'll buy a penthouse. పెంట్ హౌస్. Yeah, in Mumbai and Hyderabad. I'll buy one Rolls Royce, and then I'll take my whole family, my grandparents, everybody for a world tour. వరల్డ్ వార్. And then I'll build a old age. ఎంత పెద్ద లిస్ట్ పెట్టుకుంది ఈవిడ. ఇన్కమ్ ట్యాక్స్ పీపుల్ విల్ కమ్. ఐశ్వర్య వేర్ ఆర్ యు గోయింగ్, వేర్ ఆర్ యు? Then I'll get 50 crores to income tax department and get myself out. నువ్వు వెతికేస్తావు అక్క See, ఎక్కడైనా. money is everything. Money is everything. In India, yeah. సార్ आप बोलिए, మీరేం చేస్తారు? I have a different look. I would report the money. I would go to the authorities, get it sorted out. I think we must follow the rules, get it done. It is. No, see, I'll tell you honestly. See, one of the reasons why I can do that is because I'm born into a financially strong family. So if I was also in financially difficult times, like most of the country is, many people in Andhra, Telangana, and also Karnataka, then it's difficult to expect the same from them. But for me, I have financial security. 100 దొరికితే రిపోర్ట్ చేస్తానన్న ఏకైక హీరో. నిజంగా సార్, ఏకైక మనిషి మీరే సార్. అలాంటిది ఎవరైనా ఉంటే చాలా నెక్స్ట్ ఏం చేస్తా, ఆవిడ చూడండి ఏకంగా బంగళ కొనుక్కుంటా, అక్కడికి వెళ్తే ఇక్కడికి వెళ్తా, మా బంగారు తల్లే మామూలు కాదు. అండ్ ఎస్ సార్, మీ దగ్గరికి వస్తే మీరు ఎలాగో ఆల్రెడీ చెప్పారు నాకు. నాది కాని డబ్బు వైపు నేను కన్నెత్తి చూడాలి. సార్ ముందు ఏదో ఆన్సర్ చెప్పినట్టున్నారు సార్, మనం ఒకసారి గ్రీక్ లో అది మీరు అకౌంట్ లో వేస్తే అన్నారు. నాకు క్యాష్ ఇస్తే నాకు ముందు హార్ట్ అటాక్ వచ్చేస్తా, చచ్చిపోతాను నేను. టెన్షన్ వచ్చేది ఎప్పుడు జీవితంలో చూడండి డబ్బు. నేను మహా అయితే డిమానిటైజేషన్ టైంలో మహా అయితే నాకు ఎంతో 2 కోట్లు చూసుంటా అంతే. క్యాష్ ఏదో అకౌంటబుల్ ఇదే చూసుంటా అంతే తప్ప అసలు అంత కంటితో చూస్తే తట్టుకోగలమా మనం? ఎవరు తట్టుకోలేదు ఫస్ట్ మరి అందరూ. నాకు అంత అత్యాస లేదు, ఆశ ఉంది. ఆశకి తగ్గట్టు కష్టపడితే వచ్చే డబ్బు. ఈ సినిమాలో మెయిన్ పాయింట్ కూడా అదొకటి ఉంటుంది ఏంటంటే, డబ్బు వెనక ఎక్కువ, అంటే ఒక చిన్న మెసేజ్ కూడా, డబ్బు వెనక ఎక్కువ ఎంత అయితే మనం పడతామో అది మనల్ని ఎంత కష్టపడుతుంది పెడుతుంది అనే కాన్సెప్ట్ లోనే ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఒక డబ్బు కోసం ఆయన వెళ్ళినప్పుడు ఆ డబ్బు నుంచి ఇంకోళ్ళకి దొరికినప్పుడు ఇప్పుడు వాళ్ళు ఫైనల్ గా అమ్మో ఇది అసలు లేకపోతే బాగుండే అనేది ఒక పాయింట్ వస్తుంది. తర్వాత వచ్చేసాక అమ్మో ఇప్పుడు ఇంత డబ్బుని ఎక్కడ పెట్టాలి అనే భయం ఎప్పుడైనాండి. ఇప్పుడు నేను ఒకటే అంటాను, నా క్యారెక్టర్ ఆ డబ్బు వెనకాల పడ్డంలో ఒక చిన్న లాజిక్ అర్థం కూడా ఉంది. ఎందుకంటే నా ఓనర్ డబ్బు అది, ఆయన పోయాక నాకే కదా కావాలని నాకు ఆశ. డబ్బు అంటే స్టార్టింగ్ నుంచి కూడా మీకు మీ ఓనర్ కి ఉన్న అభినవ సంబంధాలు ఏవైతే ఉంటాయో మామూలుగా ఉండవు అవి. అలా అనుకుంటుంది ఆ క్యారెక్టర్. మావాడి డబ్బు కదా, వీళ్ళందరూ ఎందుకు ఎంట పడతారు, నాకు కదా దొరకాలని చెప్పి నేను పరిగెడుతుంటా. ఆ సినిమాలోనే ఏంటంటే ఆ డబ్బు కోసం పరిగెత్తి ఫైనల్ గా ఎవరెవరు ఎంత స్ట్రగుల్ అయ్యారు. ఇంత స్ట్రగుల్ కి ఓకే ఒక డబ్బు చేరింది ఒక చోటికి అన్నప్పుడు మళ్ళీ డిమానిటైజేషన్, అంటే ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క ట్విస్ట్ అండి. మళ్ళీ డిమానిటైజేషన్ తర్వాత ఈ డబ్బును మళ్ళీ అట్లాగా కవర్ చేశారు. ఈ డబ్బు వస్తుండగా ఏమంటారు, మళ్ళీ దయ్యాలు తీసుకెళ్లిపోయినాయి అంటారు. ఆర్బీఐ నుంచి బయలుదేరింది కానీ మొత్తం రాబరీ జరిగింది, చేసింది దయ్యాలు అంటారు. ట్విస్ట్ అంటే కథని విరాట్ చక్రవర్తి గారు మొత్తం నేను కూర్చొని ఫస్ట్ పాయింట్ అనుకున్నామండి. పాయింట్ అనుకున్నాక ఒక 3 months ప్రాపర్ కథ రాశాం. అప్పుడు ఓకే డిమాండ్ చేసినప్పుడు మనకు తెలిసిన విషయాలు కూడా కొన్ని ఉన్నాయి, అవన్నీ జనాలకి ఎప్పుడు మాట్లాడుకోరు కదా, ఆ పాయింట్స్ దీంట్లో తీసుకొద్దాం అనుకొని ఇలా స్టార్ట్ చేసాం. అప్పుడు ఒక మెయిన్ క్యారెక్టర్ గా చేతన్ని అండ్ రాహుల్ అనుకున్నాం. మన టైసన్ అనుకొని, టైసన్ అసలు అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ గా ఉంటాడు ఈ సినిమాలో. తనకి ఈ సినిమా తర్వాత బిగ్ మూవీస్ రావాలి,
కమర్షియల్. ఓకే. అండ్ ఎలాగో రాహుల్ గారి గురించి టాపిక్ వచ్చింది కాబట్టి, సో ఆయనకి ఆయన ఓన్ డబ్బింగ్ ఇచ్చుకున్నారా? అంటే బేసికల్ గా ఏంటి అని అంటే, టైసన్ గారికి లాస్ట్ ప్రాజెక్ట్ లో నేను కొందరి దగ్గర నుంచి విన్నది ఏంటి అని అంటే, వాయిస్ వేరే వాళ్ళు ఇచ్చుంటే బాగుండేదేమో, ఆయన క్యారెక్టర్ కున్న బేస్ కి ఆ వాయిస్ కి సెట్ అవ్వలేదు అని చెప్పి. సో ఇప్పుడు మీరు చెప్తుంది ఏంటంటే లైక్ కమర్షియల్ కాబట్టి, కమర్షియల్ హీరో ఫుల్ అవుట్ అండ్ అవుట్ డిఫరెంట్ గా ఉంటారు అంటున్నారు. సో ఏంటి ఆయనకి వాయిస్ ఆయననే ఇచ్చారా? లేదండి, డబ్బింగ్ చెప్పించుకో. ఎందుకంటే ఈ క్యారెక్టర్ లో తను మాట్లాడేది, తన ఫ్లో కొంచెం మాసీగా ఉండాలి. ఎందుకంటే తను క్లాస్ గా ఉంటాడు కాబట్టి అసలు అంత క్లాస్ అతన్ని అంత మాస్ గా చూపించాం. అప్పుడు ఏంటంటే డైలాగ్స్ ఆల్సో తెలంగాణ మాస్ ఉండాలి కాబట్టి డబ్బింగ్ చెప్పించాం. రాహుల్ ఓకే అని బాగుంటుంది సార్ అలా అయితే వెళ్దాం. సంగతి ఏంటి? ఈయనకు కూడా డబ్బింగ్ వాసు గారు చెప్పారు. ఇంకంతా మొత్తం మన ఎవరికి మన పెద్ద తమిళ హీరోలు అందరికి చెప్పే వాసు గారు చెప్పారు అనమాట. ఈయనకి డబ్బింగ్ has been done very well. విజయ్ గారికి వీళ్ళకి చెప్పే వాసు గారు చెప్పారు. చాలా In బాగుంటుంది. Kannada, I've done my own, but in Telugu, the dubbing has been done very You well. have a very good voice. Actually, not really. He but has a thank very you. good heart as No, well. thank you. That's nice. Thank you. హార్ట్ అంట. ఓకే అక్క, ఓకే డన్. సో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది మూవీలో? So I'm playing the love interest of Rahul, and where he wants to marry me, but I tell him that you go earn money, get settled, and then ask for my hand from my parents. Okay. So that's when he ఈమె పంపించిన వాళ్ళే అతను కష్టాలు పడ్డాడు అక్కడ. అర్థమైంది. earns 100 crores. పెద్ద పెద్ద మహాభారతాలే ఆడవాళ్ళ వల్ల స్టార్ట్ అవుతాయంటే ఏమో అనుకున్నాను. నిదర్శనం అక్క నువ్వు అయితే మాత్రం. Yeah, what a penthouse and Rolls Royce. పెంట్ హౌస్ దగ్గర ఉన్నారేంటి ఈవిడ? అసలు నాకు తెలియకూడదు సార్. ఓ పెంట్ హౌస్ ఇచ్చేసేయండి సార్. So next film you sign and give me a penthouse as a gift. పెంట్ హౌస్ ఎంత పెంట్ హౌస్ అంట సార్. అదే కదా. ఓకే అక్క, పెంట్ హౌస్ కాస్త పెంట్ అవ్వకుండా ఉంటే చాలు. అండ్ సార్ వాసు గారు, సో స్టార్టింగ్ నుంచి అమృతం దగ్గర నుంచి చూసుకుంటే నాకు తెలిసి 90s కిడ్ అందరికి మీరు బాగా తెలుసు. లైక్ సార్వాడు అన్న నాట్ పదం. ఓన్లీ 90s కిడ్స్, వాళ్ళు పెద్దవాళ్ళకి వాళ్ళ పిల్లలకు కూడా ఇప్పుడు చూపిస్తున్నారు. సెకండ్ జనరేషన్ కూడా చూస్తున్నారు. సో త్రూ అవుట్ ద అప్పటి నుంచి చూసుకుంటే దానికన్నా బిఫోర్ ఏమైనా చేశారా సార్? అమృతం మై ఫస్ట్ ప్రాజెక్ట్. అమృతం వాజ్ ఫస్ట్ దానికి ముందు ఒక ప్రాజెక్ట్. సినిమాకి అప్రెంటిస్ అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశాను. తర్వాత డైరెక్ట్ గా అమృతం. ఓకే. అండ్ ఆర్టిస్ట్ గా మారిన తర్వాత కూడా ఏమైనా ఐడియా చేయడం లాంటివి ఏమైనా చేశారా అసిస్టెంట్ డైరెక్టర్ గా? లేదు, నేను అమృతంలోనే అసిస్టెంట్ డైరెక్టర్ గా, అసిస్టెంట్ స్క్రిప్ట్ రైటర్ గా చేస్తూ తర్వాత దాన్ని ఒక 194 ఎపిసోడ్ నుంచి నేను డైరెక్ట్ చేశా అమృతం. సింగిల్ కార్డు రైటర్గా సింగిల్ కార్డు. సో అందులో నేర్చుకొని అందులోనే డైరెక్టర్ అయ్యాను, రైటర్ అయ్యాను, యాక్సిడెంటల్గా ఆర్టిస్ట్ అయ్యాను. యాక్సిడెంటల్ సిచ్యువేషన్ ఎప్పుడు వచ్చిందో చెప్తారా? జనరల్ గా అంటే క్లుప్తంగా చెప్పేస్తాను. అది యాక్చువల్గా అందులో వాకింగ్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, ఎపిసోడ్ ఒక సెలబ్రిటీ ఎంట్రీ. అలా మన చిట్టుబాబు గారు చేయాల్సిన క్యారెక్టర్ చాలా చోట్ల చెప్పాను, అందరికి తెలిసిందే కాదు మీకు కొత్తగా. ఆయన చేయాల్సిన రోల్ అది. రామానాయుడు గారి సినిమా లాస్ట్ డే కొమ్మరికాయ రోజు షూటింగ్, ఆయన అయిపోతుంది నైట్ వరకు రాలా. యాక్చువల్గా డే ఎఫెక్ట్లో చేయాలి. సరే ఇంకా ఎఫెక్ట్ మార్చుకున్నాము అంటే ఇంకా అప్పుడు ఆ నైట్ ఇంకా 9 o'clock ఎవరిని పిలుస్తాం ఆర్టిస్ట్ను? ఇంకా ఇక్కడే కదా అమృత విలాస్ పక్కన చాంబర్ పక్కన గంగరాజు గారు మేడం ఉండి, ఎట్లా మరి ఆ సీన్ చేయకపోతే ఎలా కాదు, ఎండ్ ఆఫ్ ఎపిసోడ్ ఎండ్ సీన్ అనమాట. తమిళ్ సర్వర్ నన్ను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నాను కదా, అప్పుడు మొత్తం అంతా కటింగ్ చేయించి ఇక్కడే చాంబర్లోనే సెలూన్లో ఒక పంచి కట్టేసి కిళ్ళి వేసి చేయమన్నారు. జస్ట్ అలా చేసా. ఇక దాంతో ఏంటంటే ఇక ప్రతి ఎపిసోడ్లో ఆ బ్యాక్గ్రౌండ్లో సర్వర్ క్యారెక్టర్ అలాగా తమిళ్ మాట్లాడుతూ మిక్స్డ్ తర్వాత అదొక మెయిన్ క్యారెక్టర్ లాగా అయిపోయింది. మీకు లవ్ స్టోరీ కూడా ఒకటి ఉండేది కదా, సో అక్కడి నుంచే కొంచెం హిట్ అయింది అది బాగా. ఆ క్యారెక్టర్ హిట్ అయింది బాగా. It was very enjoyable working with Mr. Vasu. I like in this film he wears a dhoti and he's got a very natural local feel, and we all plan things in interesting ways. So if there's one scene where the three of us pre-interval scene are plotting about the money, and it was very enjoyable working with talented comedy artists like సో అలా వచ్చింది అది. ఇంకా అక్కడి నుంచి ఇంకా వన్స్ మనకు అంటుకున్న తర్వాత ఎవరన్నా పిలిస్తేనో అని చెప్పకుండా మనకి వర్క్ కావాలి. టెక్నికల్గా వర్క్ చేస్తూనే ఆర్టిస్ట్గా తెలిసిన చోట చేస్తూ వస్తూ ఇప్పుడు దాదాపు 50 ఫిలిమ్స్ అబో అయి ఉంటాయి. 50 ఫిలిమ్స్ అబో. ఓ మై గాడ్, సూపర్. ఎస్. సో మీ విషయానికి వస్తే మ్యూజిక్ డైరెక్టర్ గా యూ గివ్ అస్ సో మెనీ సాంగ్స్, వెరీ గుడ్ సాంగ్స్. నాని గారితో చేశారు, ఐ థింక్ విజయ్ దేవరకొండ గారితో కూడా చేశారు ఆయన కెరియర్ స్టార్టింగ్ లో కదా. సో అండ్ ఇప్పుడు ఎలా అనిపిస్తుంది, లైక్ ఏంటి డిఫరెన్స్ ఏంటి? ఏం లేదండి, అంటే మనకు ఫైనల్ గా చేసేది అయితే సేమ్ వర్కే. నాకంటే పెద్ద డిఫరెన్స్ ఏం అనిపించలేదు. కానీ అయితే
టఫ్ జాబ్. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ అనేది ఇప్పుడు మనం ఇన్ని రోజులు 85 మూవీస్ మనం కూర్చొని మనం తీసుకోవడం వేరు, ఇప్పుడు మనం ఇవ్వడం. మాకు చాలా ఈజీగా చేసేటట్టు అవునవును, ఎందుకంటే అన్ని వచ్చేసేవి, ఆ టైం ఫుడ్ అండ్ మీకు తెలీదు సార్, జేబులోకి వచ్చేవి తెలీదు, జేబులో వెళ్తున్నాడో తెలుసు. ఏం లేదు అంటే అలా ఎప్పుడు ఇక్కడ అనుకోలేదురా, ఎందుకంటే క్లియర్ గానే వెళ్ళిపోయింది, ఎందుకంటే ప్లాన్డ్ గానే ఉన్నాం కాబట్టి. అందులో ఒక ఫస్ట్ టైం ప్రొడక్షన్ గా చేస్తున్నప్పుడు ఏంటంటే నేను నాకు ఉన్న సర్కిల్ ఫ్రెండ్స్ కానీ అందరూ సపోర్ట్ గానే వెళ్ళినాం. అంటే అనుకోనే చేసాం ప్రాజెక్ట్, ఒక అంటే ఇట్లా జస్ట్ 2-3 ఫ్రెండ్స్ అనుకొని ఓకే ఒక ప్రాజెక్ట్ చేద్దాం అనుకున్నప్పుడు డైరెక్టర్ ఎప్పటి నుంచో విరాట్ చక్రవర్తి నాకు ఫ్రెండ్, తను కూర్చొని ఇద్దరం కూర్చొని తను సెట్లో ఉన్నప్పుడు ఇంకేందంటే నాకు ఆ టెన్షన్ లేదు. సెట్ కూడా నేను మాక్సిమం ఒక 3 to 4 times వెళ్ళి ఉంటా, మన వర్క్స్ మన మూవీలు ఉన్నాయి కాబట్టి. కానీ ప్రాజెక్ట్ వైజ్ మటుకు ఫుల్ ఫ్లెజ్డ్ హ్యాపీ, ఎందుకంటే ప్రీ ప్రొడక్షన్ బాగా చేసుకున్నాం. ప్రీ ప్రొడక్షన్ అంతా నేను ఉన్నా, పోస్ట్ ప్రొడక్షన్ అంతా నేను చూసుకున్నా. ఇంకా సెట్ లో అంటారా అందరూ తెలిసిన అందరూ మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు ఆర్టిస్టులు నాకు, రాహుల్, చేతను, ఐశ్వర్య, ప్లస్ ఇంకో ఎమి అనే అమ్మాయి, ఆంధ్ర, ప్లస్ అన్నపూర్ణమ్మ గారు, మన శరత్ లోకేశ్వర్ గారు, అఖండ పోలీస్ ఆఫీసర్ శరత్ లోకేశ్వర్ గారు, ప్లస్ భద్రం, ఇంకా వాసు గారు, ఇంక వీళ్ళందరూ ఉన్నప్పుడు ఏంటంటే అందరు తెలిసిన వాళ్ళే. వాసు గారు తెలుసు, భద్రం తెలుసు, మెయిన్ క్యారెక్టర్స్ ఎవరెవరు లీడ్ చేస్తున్నారో వాళ్ళందరూ నాకు బాగా తెలిసిన వాళ్ళు, మన కోసం చేస్తారు, మనకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి. అలా ఇంకెప్పుడు ఏంటంటే పెద్ద సెట్లో టెన్షన్ పడింది లేదు, ఏం లేదు, కూల్గా మూవీ అయితే జరిగింది. కానీ అనుకున్నది అనుకున్నట్టు బాగా చేసాం, చాలా పగడబందీగా ప్లాన్ చేసుకొని ఒక్కొక్క కాస్ట్ ని తీసుకోవడం జరిగింది, బాగా 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 ప్యూర్ గా. And Mr. Sharath Loitashwa that Mr. Sai Karthik mentioned, he's a fantastic actor in Kannada and Telugu. Actually, interestingly, in my first film, 2007, which was a very popular cult classic, Adinugulu, Mr. Sharath Loitashwa played a very important role. I was the protagonist and we worked together. After that movie, I haven't had a chance to work with Mr. Sharath Loitashwa at all until 100 crores in Sai Karthik in Telugu. So this is your debut movie for Telugu. This is my debut movie in Telugu. And worked with him and a lot of wonderful actors. So that is it's a I think he is a lucky charm for you, right? He's a very talented actor. Yeah, true. Good person. Yeah. ఎస్. అండ్ బేసికల్గా మీ విషయానికి వస్తే అసలు అంటే లైక్ డబ్బు విషయంలో కావచ్చు, దొంగతనం విషయంలో కావచ్చు, అండ్ డిమానిటైజేషన్ కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ వచ్చాయి. సో మీరు ఈ కథతోనే నేను ప్రొడ్యూస్ చేయాలి అని ఎందుకు అనుకున్నారు? వై? సూపర్. ఎందుకంటే డిమానిటైజేషన్ మీరు చెప్పిన కథలు వచ్చాయి అంటే ఎంతవరకు వచ్చింది, ఏదో డిమానిటైజేషన్ వచ్చింది, డబ్బులు పోయినాయి, ఈ కాన్సెప్ట్లే చెప్తున్నారని. మా కథలో ఏంటంటే డబ్బు అసలు బేసిక్గా డిమానిటైజేషన్కి సంబంధం లేదు. మా కథ ఒకలాగా స్టార్ట్ అవుతుంది. ఒక ఐటీ రైట్స్ అనేది జరుగుతున్న ఒక సేట్ మీద జరిగే దాంట్లో అతను కంగారులో ఒక డబ్బులు పారేయటం, అక్కడి నుంచి దొరకటం, దొరికిన తర్వాత ఇది ఒక ట్విస్ట్. ఈ ట్విస్ట్ లో మనం ఏం చెప్తున్నాం అంటే ప్రతి ఒక్కళ్ళ పాయింట్ చెప్పామండి. ఇప్పుడు మనం అందరం ఏంటంటే ఒక లెవెల్ బ్యాచ్ అందరూ సెట్ చేసుకున్నారు, నీట్గానే ఉన్నారు, కానీ కొంచెం లో మిడిల్ క్లాస్ వాళ్ళకి డిమానిటైజేషన్ అనేది పెద్ద ఎఫెక్ట్ అయింది. పెద్ద ఎఫెక్ట్ అయింది. చాలా మంది అంటే కొంతమంది సూసైడ్లు కూడా చేసుకున్నారు. ఎందుకంటే చాలా ఇబ్బంది అయిపోయి ఉన్న డబ్బులన్నీ పోయి, అంటే దేనికి ఉపయోగపడక ఉండడానికేమో అలా చూసుకున్నా కూడా చాలా మంది ఒకటి సార్ చెప్పినట్టు చూస్తే హార్ట్ అటాక్ తో పోయారు. ఒకసారి అవి పోయినాయని చాలా మంది ఇంత డబ్బులు ఆ ముందే కొంతమంది అమ్ముకున్నారు. అమ్ముకున్నప్పుడు ఒక లాట్ పేమెంట్ వచ్చింది ఒక మనకు తెలిసిన ఊర్లో. ఆ లాట్ పేమెంట్ అమ్మయ్య వచ్చిందిలే సెటిల్ చేసేసుకుందాం అన్న టైంలో డిమానిటైజేషన్ వచ్చింది. మొత్తం వేస్ట్, అతను హార్ట్ అటాక్ తో పోయినారు. ఇలాంటి కొన్ని ఇంపాక్ట్ సీన్స్ ఉన్నాయి. అంటే ప్రతిదీ అంటే జరిగిన ఒక నష్టం అది కొంతమందికి ప్లస్ అయింది, కొంతమందికి మైనస్ అయింది. మీరే చూపిస్తున్నారు ప్లస్ మైనస్? అన్నీ చూపిస్తున్నా. బొద్ది తెలుసా? ఎందుకంటే ప్లస్ అంటే వీళ్ళందరూ తీసుకొని మళ్ళీ మార్చుకొని ఇప్పుడు రాబరీ జరుగుతుంది, అసలు మళ్ళీ దాని నుంచి పాయింట్ వెళ్ళిపోయి రాబరీకి వెళ్ళిపోతుంది. సినిమాలో ఒకసారి కూర్చుంటే ఒక ఆల్ ఎమోషన్స్ తో కూర్చున్న ఒక సినిమా. నేను అదే అంటున్నాను, ఎవ్రీ స్టార్ట్ అయిన 13 to 15 minutes 14 minutes కల్లా మూవీ స్టార్ట్ అయితే అక్కడి నుంచి ది ఎండ్ వరకు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంటుంది. ఎందుకంటే ఒక అనుకోని మేము కథలో మాక్సిమం ఆ ట్విస్ట్ కానివ్వండి, ఆ ఇంటెన్షన్ క్రియేట్ చేసాం. ఆ ఇంటెన్షన్ ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ వెళ్ళిపోయినా. సో రిజల్ట్ ఏదైనా కూడా యూ విల్ బి కంటిన్యూయింగ్ ప్రొడక్షన్? అలా ఎప్పుడూ రిజల్ట్ని పట్టించుకోలేదు మనం, మ్యూజిక్ వైజ్ కూడా పట్టించుకోలేదు, మీకు తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఒకటంటానండి, ఇండస్ట్రీలో ఎవరికైనా ఒక 50 మూవీస్ చేస్తే మాక్సిమం 15 మూవీసే హిట్స్ ఉంటాయి,
35 మూవీస్ యావరేజ్కి వెళ్ళిపోతాయి. ఎందుకంటే ప్రతి మూవీ ఆడదు. అట్లా అనుకుంటే ఇంకా అసలు అది పెద్ద పెద్ద కాంబినేషన్లే ఆడవు. ఎందుకంటే ఏ మూవీ హిట్ అనేది ఏ మూవీ ఫట్ అనేది మనకు తెలియదండి. వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. అంటే మనం ఫుల్ ఫ్లెజ్డ్గా వర్క్ చేసాం. ఆఫ్టర్ దట్ హిట్ ఆర్ ఫ్లాప్ ఈస్ గోల్డ్. ఓకే, సో మీకు అంటే లైక్ మ్యూజిక్ కెరియర్ లో చూసుకుంటే విచ్ వన్ ఈజ్ టాప్ 3 అని చెప్తారు? అఫ్ కోర్స్ ఎవ్రీ సింగిల్ సాంగ్, ఎవ్రీ సింగిల్ మూవీ కావచ్చు, ఇట్స్ అ వెరీ అంటే లైక్ మీరు చాలా కష్టపడే చేస్తుంటారు కానీ, బట్ మీ కెరియర్ కి టర్న్ పాయింట్ అనుకున్నవి ఒక 3 మూవీస్. పైసా, ఫస్ట్ పైసా. ఎందుకంటే అంత నాకు మరీ యంగ్ ఏజ్ అది. ఆ ఏజ్కి నాకంటే 2011 స్టార్ట్ అయింది అప్పుడు ప్రాజెక్ట్, 13లో వచ్చింది. ఆ ఏజ్కి నాకు అంటే కృష్ణవంశీ గారు రావడం అనేది గొప్ప విషయం. ఎందుకంటే కృష్ణవంశీ గారు అప్పటి వరకు మొత్తం మణి శర్మ గారు కానివ్వండి, రాజా గారు కానివ్వండి, అంతా టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్తోనే వర్క్ చేశారు ఆయన. ఎక్కడ ఆయనతో అంటేనే అసలు అమ్మో, అంటే ఇండస్ట్రీలో ఎవరికైనా కృష్ణవంశీ గారితో వర్క్ చేయాలనేది. దట్ ఈస్ ద బిగ్ మూవీ ఫర్ మీ. వెరీ ఎంగేజ్. Okay. Very engaged. Wow, and maximum that is I am 24-25 in that time. And very young kada. Very young. Near lo వచ్చేసింది ఆ ప్రాజెక్ట్. చాలా హ్యాపీ. ఎందుకంటే అంత పెద్ద డైరెక్టర్, ఈజ్ ద బిగ్ డైరెక్టర్. ఓకే వెరీ గివ్ ఆపర్చునిటీ. అంటే ఆ మూవీ కూడా ఓన్లీ సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే వచ్చింది. మూవీ యావరేజ్ కి వెళ్ళింది కానీ మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సాంగ్స్ విల్ అసలు బ్లాక్ బస్టర్. ఇప్పటికీ ఆల్వేస్ ఐ లిసన్. యాక్చువల్లీ నేను FM లో చేశాను బిఫోర్. సో నీతో ఏదో చెప్పాలని, ఎవ్రీ డే నా షోలో పక్కా పాట డెఫినెట్లీ. అండ్ ఐఎమ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ నాని గారు. డెఫినెట్లీ పాట పడాల్సిందే. అంతే పడాల్సిందే. అంటే ఆ చిన్న దాంట్లోనే నాకు ప్రాజెక్ట్స్ వచ్చేయండి. అలా ఏంటంటే ఇప్పుడు కూడా ఇది ఏదో ఒక ప్రొడక్షన్ ఇలా అని కాదండి, ఒక కంటెంట్ అనుకున్నప్పుడు. ఇప్పుడు అదే చూడండి, ఇప్పుడు తిన్ని నేను బెంగళూరులో గుడ్ ఫ్రెండ్ తిన్ని తెలుగులో ఇంట్రడ్యూస్ చేసుకోవాలి అంటే ఎవరు పరిచయాల కన్నా మనం ప్రాజెక్ట్ చేసినప్పుడు పిలిచాను. ఈజ్ మై ఫ్రెండ్, ఓకే హీ ఈజ్ ద హీరో ఇన్ దిస్ మూవీ, ఓకే విల్ డూ ద ప్రాజెక్ట్ అని. అసలు మాకు మెయిన్ వాసు గారు అసలు కథ రాసేటప్పుడే డైరెక్టర్ గారు ఇంటూరు వాసు గారు అయితే అనగానే లాక్ అంతే ఇమీడియట్లీ అంతే. ఇంకా ఎందుకంటే వాసు గారు అలా ఏదో అట్లా వచ్చారు ఇట్లా వచ్చారు అంటున్నారు కానీ వాసు గారు ఇస్ ద వెరీ గుడ్ ఆర్టిస్ట్. నేనేమంటానంటే ఆర్టిస్ట్ అయితేనే అన్ని రకాలు చేయగలరు. సార్ ఈజ్ వెరీ గుడ్ ఆర్టిస్ట్ అంతే. ఓకే, అండ్ మీరు చెప్పండి. సో యు ఆర్ ప్లేయింగ్ అ పాజిటివ్ క్యారెక్టర్స్ ఇన్ కన్నడ as a hero, and but you are now coming with a grey shade అని అంటున్నారు కదా. If you get a chance to do a antagonist character of any hero from the Telugu industry, so ever whose name you are? No, I'm not opposed to playing any character at all. We are at the end of the day, any character is just the concept of the writer, what the director wants us to do, what the producer is willing to invest. So at the end of the day, I am a hand puppet in their hands. Who is your favorite hero in Telugu? I don't aspire to. I'm not a big fan of heroes. I like writers, and I like writers because I feel writers are the ones who build the industry. I think in this film chamber, there's wonderful, a lot of history here. I think Mr. Vasu was telling me about Dasari Narayan Rao. These are people who build the industry. These are the people who make it possible. It's the heroes like me in Kannada, for example, who gets much more mileage than I deserve. I'm at the end of the hand puppet, but these directors and writers have done a wonderful job. We want more writers and good writing and good direction. Okay. And we will do our part and they will also... You only want to be an artist or director or... I think these are very difficult things to do. Direction, writing, they're extremely difficult, very necessary. I do a lot of social work, but it's very important in Kannada and Telugu that we have good writers come in. I think women writers are very talented. I've known a lot of women writers who can write very good women characters and man characters in very interesting ways. So for Telugu industry, which has already got good writers guild and good writing, and Mr. Sai Karthik has also made good scripts in his way. If there's good women writers who come into the Telugu industry, that will be a very good positive step for quality cinemas and success ratio, because the producer has to win. If the producer wins, we all win. So good writing will have good producers and the audience will like it even more. Sir, I have a request.
నెక్స్ట్ టైం ప్లీజ్ తెలుగు మీరు నేర్చుకోండి సార్, మీరు ఎంత బాగా Yes, I మాట్లాడుతున్నారు. will definitely ఐ do that. వాంట్ టు టాక్ యూ విత్ మోర్. I will బట్ definitely ఏంటంటే learn. మనది తెలుగు ఛానల్ కాబట్టి కింద తెలుగులోది. No, it's- నెక్స్ట్ టైం మీరు తెలుగు మాట్లాడండి సార్, మనం ఇచ్చిపడేద్దాం. You are true, you are right. I will definitely make that effort. బట్ బేసికలీ మీ థాట్ ప్రాసెస్ వాస్ వెరీ నైస్. ఆయన వే ఆఫ్ మీరు ఇప్పుడు మాటల్లో తెలుస్తూ ఉంది కదా, మేము వర్క్ చేసేటప్పుడు కూడా ఎవరు అని అంటే మేము గూగుల్ చేసుకొని ఆయన హిట్ ఫిలిమ్స్ ఇవన్నీ చూసి సర్వీస్ ఇవన్నీ చూసి ఆయన క్యారెక్టరైజేషన్ పర్సనల్గా వ్యక్తిగతంగా అమెరికాలో చదువుకొని బ్రహ్మాండంగా వ్యాపారం జాబ్ ఏదో ఒకటి చేసుకొని బ్రహ్మాండంగా సంపాదించుకోవచ్చు. ఇక్కడికి వచ్చి ఈ ఆర్టిస్ట్ అవుదామని హీరో అవుదామని అది ఎక్కువ అదే నాకు సంపాదించి పెట్టాలి అని కాకుండా సోషల్ సర్వీస్ కోసం సోషల్ సర్వీస్ విపరీతం చేస్తారు. ఎందుకంటే దీని వల్ల చాలా మందికి కొన్ని హౌసెస్ వచ్చాయి, గవర్నమెంట్ తో ఫైట్ చేస్తే ఆయనకి తెలుగు నేర్చుకోవడం అనేది నాకు తెలిసి నెక్స్ట్ ఫిల్మ్ కి Next అంటే movie. బేసికల్ గా నేను ఎందుకు మీకు మీరు తెలుగులో మాట్లాడాలనుకుంటున్నానంటే ద వే యూ థింక్ ద థాట్ ప్రాసెస్ ఆఫ్ యువర్స్ వాజ్ కంప్లీట్లీ డిఫరెంట్ టు సో మెనీ పీపుల్. సో ఇక్కడ విమెన్స్ కి ఇప్పుడు వి ఆల్ నో దట్ విమెన్స్ కి ఎన్నో అంటే లైక్ స్ట్రగల్స్ జరుగుతూ ఉంటాయి, అప్స్ అండ్ డౌన్స్ జరుగుతూ ఉంటాయి. బట్ యూఆర్ రెడీ టు గివ్ అ ఛాన్స్ టు న్యూ కమర్స్ అండ్ దట్ టు విమెన్స్ కి ఇస్తాను అని అంటున్నారు. కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు నో కి మీరు ఒకవేళ తెలుగు బాగా మాట్లాడారు అనుకోండి, ద న్యూ కమర్స్ ఆల్సో కెన్ కమ్ అండ్ అప్రోచ్ యూ. దట్స్ వై కన్నడ వాళ్ళకి తెలుగు నేర్చుకోవడం కూడా చాలా ఈజీ, ఫాస్ట్ గా నేర్చుకుంటారు. వెరీ ఈజీ టు లెర్న్. I want to learn. I will definitely make that effort. మీ ఐస్ కొంచెం కిచ్చా సుదీప్ గారు లాగా చాలా మంది అన్నారు సుదీప్ గారు మన నియర్ ఉంటారు. మనం అందులో మా గెటప్ లో ఇంకా బర్డ్ ఎక్కువ ఉంటుంది, అంటే క్యాప్ ఉంటది Cap ఉంటుంది, కదా. అంతే. కొంచెం Did you different. work with కిచ్చా సుదీప్ గారు? Sudeep has recently supported some of our activism, and I've never worked with him in films, but he has supported our activism. So we of course we're happy that anybody who believes in a better film industry, Kannada, Telugu, join with us. And we're very Yes. happy. So we are eagerly waiting for your straight Telugu. This is a straight Telugu film, but a positive character ఉన్న ఒక మంచి తెలుగు ఫిల్మ్ కోసం వెయిట్ చేస్తాం. Yeah, that is discussing. That is being discussed and that is being Oh, worked on. అవునా? Yeah. Tell me, who is your favorite actor in Telugu? It's Allu Arjun, Ram Charan, and Mahesh Babu. Allu Arjun గారు, రామ్ చరణ్ గారు, మహేష్ బాబు. Yeah, these all three. Okay. You get a chance to do 3 different characters Uh-huh. for your 3 favorite heroes. One is sister, another is sister-in-law, Huh. and second one is akka. Okay, big sister, elder sister. Yeah. చెల్లి, అక్క అండ్ మర్దల్. Mm-hmm. సో ఎవరికి ఏం చేద్దాం అనుకుంటున్నారు? I would play sister-in-law because there's a possibility of a love angle. You have to choose. You have to divide 3 heroes, 3 different characters. అమ్మా తెలివితేటలు చెప్పండి. No sister roles. నో సిస్టర్. Strictly no sister roles. అటుపక్క అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు, మహేష్ బాబు గారు. I would love to ముగ్గురుతోనూ play love మరదలుగానే interest. చేస్తారంట. గుర్తోనే మరదలుగానే చేస్తా. You have to choose one person only. Acha, one person. Mahesh Babu. మహేష్ బాబు. అల్లు అర్జున్ గారితోనూ రామ్ చరణ్ గారితోనూ మరదల్ క్యారెక్టర్ వచ్చిన చైన్ అంటున్న ఐశ్వర్య. ఓకే సో అంటే లైక్ బేసికల్ గా పాజిటివ్ క్యారెక్టర్స్ ఆర్ నెగటివ్ క్యారెక్టర్స్ ఆర్ కమింగ్ అండ్ వస్తుంటే చేస్తుంటాయి. అంటే లైక్ మీకు క్యారెక్టర్ నచ్చినా నచ్చకపోయినా కమర్షియల్ క్యారెక్టర్స్ వస్తే విల్ యూ డూ? దెర్ ఈస్ అ నో ఇంపార్టెన్స్ ఫర్ యువర్ రోల్, బట్ స్టిల్ ఫర్ కమర్షియల్ రీజన్స్ హీరోయిన్ షుడ్ కమ్, హీరోయిన్ రావాలి ఉండాలి అని జస్ట్ ఫర్ ఒక రీజన్ హీరోయిన్ ఉండాలి అన్న క్యారెక్టర్స్ వస్తే చేస్తారా? విల్ యూ డూ? That's what we were discussing in the morning. Yeah, no. In South industry, I've seen that heroines are given more prominence than the character roles, and that's why I always go for heroines role, no matter, because heroines are the one who comes on poster. Heroines are the one who comes in title. So I would always go for the roles that comes on poster and title. సూపర్ నైస్. Yeah. సో వాసు గారు, బేసికల్గా మీరు చాలా బిజీగా ఉంటున్నారు, మూవీస్ చేస్తున్నారు కాబట్టి ఏ మూవీలోనైనా ఏదైనా క్యారెక్టర్ మిస్ చేసుకోవడం లాంటిది జరిగిందా? అదే చెప్పాను కదా ఇందాక, ఆఫ్రికా చెప్పినట్టున కాప్ రోల్స్ బాగా చేశా ఈ 2 years లో. అరౌండ్ 10 to 12 క్యారెక్టర్స్ చేశా. అది కొంచెం నాకే ఇంకా చాలా బోర్ కొట్టేసింది. సో రిజెక్ట్ నాకు ఖాళీగా ఉన్నాను, ఎవరైనా ఏ క్యారెక్టర్ అయినా సరే డేట్ అడిగారంటే చేసేస్తా. ఫస్ట్ ఖాళీగా ఉండటం ఇష్టం ఉండదు. సో ఎనీ క్యారెక్టర్ ఎనీ డే. నాకు బాధ అనిపించేది ఏంటంటే కరెక్ట్గా ఏదైనా ఒక 3 రోజులు కమిట్ అయిన రోజు ఇంకొకళ్ళు అడుగుతారు, చూసారు అబ్బా మిస్ అయ్యాను, అందరికీ జరుగుతుంది. సో రిజెక్ట్ చేసింది అని అంటే మా సొంత బ్యానర్, ఐ మీన్ మా గంగరాజ్ గారు మా ఒక సినిమా చేస్తున్నారు శ్రీ విష్ణు గారితో.
ఆయనతో ఆల్రెడీ October 4th రిలీజ్ స్వాగ్, స్వాగ్. అందులో కాపు కానిస్టేబుల్ మళ్ళీ సేమ్ కాంబినేషన్ కానిస్టేబుల్ అనేసరికి అది రిజెక్ట్ చేశా. అది బాగుండదు అంటే బ్యాక్ టు బ్యాక్ మళ్ళీ సేమ్ హీరోతో కాంబినేషన్ కానీ వద్దన్న. అదొక్కటి నా లైఫ్ లో మొత్తం మీద నేను చేయను అని చెప్పింది అదొకటే. అది కూడా మా హోమ్ ల్యాండ్ లాంటిది. అది ఇండస్ట్రీలో కూడా నో చెప్పడం అనేది నేర్చుకోవాలంట కదా చాలా మంది అంటారు. దేనికి జనరల్ గా అంటే కొంతమంది మొహమాటానికి పోయి కొన్ని క్యారెక్టర్స్ కానీ కొన్ని సినిమాలు చేయడం జరుగుతాయి, వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా. సో చాలా ఎవరి దగ్గర విన్నాను, మరి పేరు గుర్తు రావట్లేదు, ఇండస్ట్రీలో మనకి నో అని చెప్పడం నేర్చుకోవాలి అని చెప్పేసి. నాకు ఇంతవరకు చేసినవన్నీ ఇష్టపడి చేశాను. అందరూ మంచి మంచి మనకి ప్రాజెక్ట్ వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా మాక్సిమం నోట్స్ చెప్పాం. ఎందుకంటే అంటే ఇంకోటి కూడా ఇప్పుడు సార్ని చూస్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా సార్ క్యారెక్టర్ని బట్టి చూస్ చేసుకుంటారు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చేవాళ్ళు ఖచ్చితంగా నన్ను చూసి ఆ సాయి అయితే ఏంటి అని చూసే వస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఇంకా అంటే వాళ్ళు అక్కడే నో అనుకోను ఎస్ అనుకోను బయలుదేరుతారు. కాబట్టి మనం నో చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఇందులో మీ క్యారెక్టరైజేషన్ ఏంటి, సంథింగ్ డిఫరెంట్ ఉంటుందని ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు విన్నాను. ఫన్ జనరేటెడ్ క్యారెక్టర్ అండ్ అట్ ద సెకండ్ హాఫ్ అంతా కొంచెం ఒక టెన్షన్ తో బిల్డ్ అయ్యే క్యారెక్టర్ అది. సో అదే మనీ కోసం ఏదైతే పరుగులెట్టి ఒక భయం ఎక్కడ మిస్ అయిపోతుందని నేను భయం. ఇంటికి వస్తే మదర్తో అన్నపూర్ణమ్మ గారితో మంచి ఫన్ సీన్స్ ఉంటాయి. ఆ కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది. వీళ్ళిద్దరు కాంబినేషన్ అయితే ఆవిడ కొంచెం బ్లైండ్ గా అద్దాలు పెట్టుకుని ఉంటారు. ఆ రిమోట్ ఎవరా అనుకున్నప్పుడల్లా ఈయనకి ఆమెకి పడే ఏమిటే రిమోట్ అని చెప్పి కనపడదు. టీవీ సీరియల్స్ వింటూ ఉంటుంది పెడుతుంటది అనమాట ఇంట్లో. అసలు భలే ఎంటర్టైన్ ఉంటుంది. మనీ టెన్షన్ లో ఉంటే ఆమె పిలిచి ప్రతిదానికి డిస్టర్బ్ చేస్తా ఉంటది అనమాట. సో బాగా ఎంజాయ్ చేసాం ఆ సీన్స్ అన్ని కూడా. సో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమన్నాయి సార్? స్వాగ్ రిలీజ్ ఉంది రేపు 20th. వెబ్ సిరీస్ హాట్‌స్టార్ తో రిలీజ్ అవుతుంది, మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ అని. అది ఈ మధ్య అదే ఈ పోలీస్ వేషాల నుంచి కొంచెం ఆ డ్రెస్ లేకుండా చేసిన క్యారెక్టర్లో ఇదొకటి, రేపు వెబ్ సిరీస్ ఒకటి, మళ్ళీ 4th మళ్ళీ పోలీస్ క్యారెక్టర్. బట్ అది ఎంజాయ్ చేసి ఆ క్యారెక్టర్ వెరీ గుడ్ క్యారెక్టర్. యా ఆ సినిమా కూడా డిఫరెంట్ స్టైలిష్ సినిమా అది. సో అమృతంతోనే మీరు మీ డైరెక్షన్ రైటింగ్ ఆపేసారా? లేదు, నాకు ఓన్ ప్రొడక్షన్ హౌస్ ఉంది. టెలివిజన్ కి సీరియల్స్ నిర్మిస్తుంటాను. అవన్నీ నేను పైలట్స్ నేను డైరెక్ట్ చేసుకొని మిగతా మా టీమ్ తో. మూవీ ఎప్పుడైనా డైరెక్ట్ చేసే అవకాశం ఉందా సార్? ప్రయత్నాలు జరుగుతున్నాయమ్మా. అంటే ఎలా పడితే అలా చేసేయచ్చు అని అంటే ఎప్పుడైనా చేసి ఉండొచ్చు. చేసేది ఒకటో రెండో వాట్ ఎవర్ ఇట్ ఈస్ మంచిది చెయ్యాలి, మంచి లాంచింగ్ ఉండాలి అనే ఒక ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. గాడ్స్ గ్రేస్ ఎప్పుడు. ఓకే, సో ఫైనల్ గా 100 crores మూవీ చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు జనాలు వాట్ కైండ్ ఆఫ్ అ మైండ్ సెట్ తో వస్తారు? దే విల్ కమ్ విత్ టీయర్స్, స్మైల్ ఫేసెస్, హ్యాపీగా వస్తారు, కంటి నిండా డబ్బును చూసుకొని వస్తారు. మన ఇంట్లో ఈ సినిమాని థియేటర్ లోనే చూడాలి. ఎందుకంటే ఒక్కసారి అంత పెద్ద స్క్రీన్ మీద అంత హ్యూజ్ మనీ చూపిస్తే ఎవరికైనా మనీ ఇష్టం. మనీ ఎందుకంటే అది ఎవరైనా కూడా మనీ అనగానే ఒక ఆశగా ఎక్కడ ఇలాంటి వాళ్ళు ఉంటారు. మనీ చూడగా ఓకే మనీ ఎవరైనా సొసైటీలో అలా చేయాల్సిందే. మనం సరదాగా మాట్లాడుకోవడానికి దొరికితే ఏం చేస్తాం అనే పాయింట్ తప్పించి ఎవరైనా అదే ఫాలో. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ భయంతో కూడా చెప్పేస్తారు అని చెప్పినట్టు. ఇలా ఏంటంటే కానీ మన సినిమాలో 100 crores ఒక్కసారిగా అంత థియేటర్ మీద చూసి అసలు దాన్ని అసలు సౌండ్ ఎక్స్పీరియన్స్ ప్లస్ సార్ చెప్పినట్టు ఫుల్గా ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఎమోషన్స్ తో బయటకు వస్తారు. కానీ డబ్బు మటుకు ఆ రోజు ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చాక డిమానిటైజేషన్ అప్పుడు ఎవరెవరికి ఏం జరిగాయి అనేది గుర్తు మటుకు ఖచ్చితంగా వస్తుంది, పక్కకు వస్తుంది ఈ సినిమాతో. ఎందుకంటే 100 crores ని థియేటర్ లోనే చూడండి. అసలు ఆ సౌండ్ తో బాగుంటుంది అంతే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇరగొట్టేసారట. వన్ ఆఫ్ ద హీరో, వన్ ఆఫ్ ద ఆర్టిస్ట్. మా క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో దట్ ఈస్ వన్ క్యారెక్టర్ BGM. And Mr. Sai Karthik in Kannada has made a very strong name in terms of background score and even song direction, music direction. Even recently, a very successful film in Kannada, Krishna Pranaya Sakhi. One of the major factors of that film's success was the music, songs and re-recording. And
we're very happy what Mr. Sai Karthik has given to Kannada industry, and we hope we can also give our little share to Telugu also in the years to come and through 100 crores. ఓకే డన్ In our film also, there's a perfect combination of his music and action మామూలు for first 14 minutes. వీఆర్ వెయిటింగ్ టు వాచ్ అనమాట. సో 20 అందరూ థియేటర్స్కి వెళ్తాం. బట్ వన్ మోర్ థింగ్ ఏంటంటే యాజ్ ప్రొడ్యూసర్గా మిమ్మల్ని అడుగుతున్నాం. సో 20 కొత్త సినిమాలు వస్తున్నాయి. 21st there are some movies రిలీజ్ అవుతున్నాయి. అవును. సో ఆ రిలీజెస్ ఎఫెక్ట్ ఏమైనా మూవీ మీద పడే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే అలా ఏం లేదండి. ఇప్పుడు ప్రాజెక్ట్ బాగుంటే అందరు చూస్తారు. ఇప్పుడు రిలీజ్ అనేది కన్ఫర్మ్ చూస్తున్నారు. ఇప్పుడు అది కొత్తగా వస్తున్నది, ఎందుకంటే ఫ్యాన్స్ కానివ్వండి అందరు వెళ్తారు. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఎప్పుడైనానండి ఒక ప్రాజెక్ట్ బాగుంది అనే టాక్ వస్తే ఖచ్చితంగా చూస్తారు. మౌత్ పబ్లిసిటీ అది బాగా నమ్ముతాం. ఎందుకంటే థియేటర్ నుంచి ఫస్ట్ నుంచి కూడా మనం అందరం చూసింది ఏంటంటే సినిమా బాగుంటే ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. కాబట్టి మన ప్రాజెక్ట్ ఏంటంటే అవుట్ అండ్ అవుట్ ఆల్ అంటే ప్యూర్ కమర్షియల్ గా ఉంటుంది. కాబట్టి ఆ ఎంటర్టైన్ అయితే చేస్తాం సినిమాలో. ఓకే డన్. అండ్ వాసు గారు, దిస్ వాస్ మై లాస్ట్ క్వశ్చన్. సో బేసికల్ గా ఆ మూవీ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. యు ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద మూవీ కాబట్టి నేను ఇంకా ఎక్కువ వెయిట్ చేస్తున్నా. ప్రొడ్యూసర్ గా ఎంత బతిలాంటి సినిమా చూపిలా, డబ్బింగ్ చెప్పేటప్పుడు అవి చూడడం, మళ్ళీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేసిన తర్వాత ఎలా అవుతుందో చూడండి, నేను 4 నిమిషాలు చూపించి ఇంకెళ్ళండి అన్నాడు. ఓకే, అంటే థియేటర్కి రాకపోతే మరి ఎలా సార్ చూపించేస్తారు? ఇంత కష్టపడి షూట్ చేసిన తర్వాత అలా ఎలా చూపించేస్తారు? సో ఎక్సైట్మెంట్ ఎలా ఉంది మీకు? ఈ మూవీ ఎలా ఉంటుంది? చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాయి. ఎందుకంటే నేను చిన్న చిన్న వేషాలు, లిమిటెడ్ స్క్రీన్ షేరింగ్, ఇది కొంచెం స్క్రీన్ షేరింగ్ ఎక్కువ. మెయిన్ లీడ్. సో స్క్రీన్ షేరింగ్ ఎక్కువ ఉండటం వల్ల ఆ సినిమా డెఫినెట్ గా అంటే అన్ని సినిమాలు ఆడాలనే కోరుకుంటాం మనం చేసిన అన్నిట్లోనూ. ఇది ఆడితే నాకు ఇంకొంచెం పేరు వస్తుందన్న ఎగ్జైట్మెంట్ తో ఉన్నాను నేను. డెఫినెట్ గా మా అందరికి ప్లస్ అవుతుంది. ఇప్పటి వరకు మీకు ఎప్పుడైనా నెగటివ్ షేడ్ వచ్చిందా సార్ క్యారెక్టర్స్? నేను మొన్న ఎప్పుడో చెప్పాను, మళ్ళీ ఎవరు అడిగారు. అదొక్కటి నాకు ఉంది చేయాలని. అది కూడా నాకు పర్టికులర్ ఈ వేషం చేయాలి, అది చేయాలి ఆ కోరికలు. ఎందుకంటే నేను ఒక యాక్సిడెంటల్ గా ఆర్టిస్ట్ అయ్యాను కాబట్టి నేను అదొక పాయింట్. ఎప్పుడైతే నేనైతే కన్ఫామ్ గా ఆయనలో నేను చూపుతాను అంటే ఒక మళ్ళీ పెద్దగా పోలుస్తాను సార్, కోటా గారి రేంజ్ కి ఒక యాక్టింగ్ చేయగలరా? ఏది నెగిటివ్ రోల్, నెగిటివ్ ఆయన చేయగలరా? అదే పెద్ద ఆయన అన్నారు. మొన్న చెప్పాను కదా మీకు, రాజరాజ చోరా చేసేటప్పుడు ఒక రోజే భరణి గారి కాంబినేషన్. ఆయనతో 10 సంవత్సరాల క్రితం రాధాకృష్ణ సినిమా చేశా. తర్వాత మళ్ళీ అది కలవడం చూసి ఎర్వన్ నుంచి ఇద్దరం ఒకేసారి షాట్కి పిలుస్తారు కదా, నేను దిగాను, ఆయన దిగాను. ఏమయ్యా నువ్వేంటి సీజనల్ ఆర్టిస్ట్ లాగా ఎప్పుడో ఒకసారి కనిపిస్తుంటావు, ఏంటి సీరియస్గా చేయట్లేదా, ఏం వేరే పని ఏమన్నా చేస్తున్నావా, ఎన్ని అడుగుతూ మాట్లాడుతూ చెప్పా. సీరియల్స్ ఇది సార్ అంటే బాగుంది కదా, బాగున్నావు కదా, ఇట్లా మాట్లాడుతూ నీకు కరెక్ట్గా విలన్ వేషం పడితే నీకు బాగా వర్కౌట్ అవుతుంది అని చెప్పి ఆయన అన్నారు. ఆయన భరణి గారు ఆయన ఎందుకంటే అన్న దగ్గర నుంచి నా కోరిక కలిగింది చేయాలని. బాగుంటుంది సార్, చాలా బాగుంటుంది. అంటే లైక్ మీరు చేసే కొన్ని పాజిటివ్, ఇప్పుడు పాజిటివ్ క్యారెక్టర్స్ చేసినా కూడా కొన్ని ప్లేసెస్ కొన్ని కన్నింగ్ డైలాగ్స్ ఇవి ఉంటాయి కదా, ఆ షేడ్ మీకు త్రూ అవుట్ ద మూవీ ఉంటే వీ విల్ ఎంజాయ్. యా. అండ్ ఇది మీరు బయట చెప్పారో లేదో తెలీదు, మేబీ అందరికి తెలుసో లేదో తెలీదు, పుష్ప 2లో యు ఆర్ ద పార్ట్. మేము ఒక జగపతి గారి పిఏగా ట్రాక్ లో చేస్తున్నాను. ఇంకా ఉంది షూటింగ్ చేయాలి. ఉందా ఇంకా? ఎలా వరకు 3 days వర్క్ అయ్యింది. ఇంకా బాగున్నాయి సీన్స్, చాలా బాగున్నాయి. నేను చేసిన 3 days సీన్స్ చాలా బాగున్నాయి. కాంబినేషన్ ఏమైనా ఉండే అవకాశాలు ఉన్నాయా? తెలియదు ఇంకా, అక్కడికి వెళ్ళి చేసే వరకు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ జగపతి బాబు గారు ఉన్నప్పుడు కంటిన్యూ అవుతుందని తెలిసింది. సో చేసిన 3 రోజులు కూడా ఆయన కాంబినేషన్. నెక్స్ట్ కూడా ఆయన డేట్స్ ని బట్టి నెక్స్ట్ డేట్స్ చెప్తున్నారు. మిగతా తెలియదు మనకి. పుష్ప 2 కోసం అందరం వెయిట్ చేస్తున్నాం. అండ్ దానికంటే ముందు 100 crores September 20th వస్తుంది కాబట్టి యు ఆల్ ఆర్ వెయిట్. దేవుడా ప్లీజ్ నాకు అన్ని కోట్లు అవసరం లేదు కానీ 1 కోటి ఇస్తే చాలు నాకు. అంతే, మేము ఒకటి పెడదాం అనుకుంటున్నాం. ఈ సినిమా చూడండి, మీకు అదృష్టం కలిసి వస్తుంది. ఫేస్బుక్ లో ఎప్పుడు 10 మందికి షేర్ చేయండి మీకు డబ్బులు వస్తాయని అని అంటారు కదా, అలాగే ఈ సినిమా వచ్చి చూడండి. రావు రమేష్ గారిది ఒక మూవీ వచ్చింది, మారుతి నగర్ చేసి అందులో కూడా చేశాను. సో అందులో కూడా ఆయన పాప అకౌంట్ లో అమౌంట్ పడతాయి కదా, అలా పడితే ఇచ్చేయాల్సిందే అమ్మా. అట్లా పడితే ఎవరిది ఇప్పుడు బేసికల్ గా ఇచ్చేయాలి. జనరల్ గా చెప్తున్నా సార్, మనం ఏం పడలేదు సార్, పడంగానే వాళ్ళే వస్తారు. తొందరగా వస్తే మనం ఖర్చు పెట్టాక వచ్చారనుకోండి, అందుకే నేను 4 రోజులు వెయిట్ చేస్తా. ఎవరు రాలేదనుకోండి కనీసం ఒక ఎంక్వైరీ చేస్తా. మాకు ఎవరు తెలియదు అన్నారంటే ఏం చేస్తాం సార్? ఇట్స్ రియల్లీ నైస్ టు టాక్ ఆల్ ఆఫ్ యూ అండి. అండ్ చాలా విషయాలు తెలిసాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ 100 crores. Thank you.
థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఎస్, అందరూ September 20 థియేటర్స్ కి వెళ్ళి సినిమా చూసి ఎలా ఉంది ఏంటి అన్నది కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి. డెఫినెట్లీ ఇంకో ఇంటర్వ్యూతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ TFBC.